చిరంజీవి గారిని ఉద్దేశించి ఆయనంట చేశాడంట ఏదో అంటూ ఏదైతే మొన్న జగన్‌ని కలిసినటువంటి సినిమా బృందానికి సంబంధించి కామినేని మాట్లాడినటువంటి సందర్భంలో బాలకృష్ణ మాట్లాడడం, ఆ మాట్లాడిన దాంతో బ చిరంజీవి రెస్పాండ్ అయ్యి స్వయంగా అమెరికా నుంచి నన్ను వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల నేను ఈ వివరణ ఇవ్వాల్సొస్తుంది. మేమందరం కలిసి వెళ్ళాం. నేను ఫస్టు అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ముందు కలిసాను. ఆ తర్వాత అందరిని తీసుకొస్తానన్నాను, తీసుకెళ్ళాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేట్లు ఇట్లా తగ్గించడానికి ఒప్పుకున్నారు. బాధ్యతాయుతంగా జరిగింది. ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. అలాగే బాలయ్యని కూడా పిలవడానికి నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు. అట్లాగే జెమినీకి ఎవరిని పంపించినా కూడా ఎత్తలేదు. ఇదంతా ఆయన చెప్పుకొచ్చారు ఆ రోజున. అదే మెయిల్ ఆయన ఇది చేసుకొచ్చారు. ఒక లెటర్ రిలీజ్ చేసుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ స్పందించలేదు. నాగబాబు స్పందించలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూటమిలో ఉన్నప్పుడు మనం కూటమి ధర్మాన్ని పాటించాలన్నటువంటి ఉద్దేశంతో ఆగి ఉన్నారు. ఈ సందర్భంలో నేను మొన్ననే ప్రస్తావించాను. అసెంబ్లీలో కనీసం సరే వైసీపీ వాళ్ళు లేరు కాబట్టి ఆ సైకో అన్న పదాన్ని తీయమని అడగటం కుదరలేదు. వీళ్ళు ఈ వ్యంగ్యానికి సంబంధించి తీయమని అడగాలి కదా అన్నటువంటి. జనసేన వాళ్ళు అడగలేదు. బీజేపీ వాళ్ళు అడగలేదు. తెలుగుదేశం తీయలేదు దాన్ని. తాజాగా ఇవాళ మాత్రం కామినేని శ్రీనివాస్ గారు మళ్ళీ తనే స్పందించి నేను ఆ రోజున మాట్లాడిన మాట వలన అది వివాదాస్పదమైంది కాబట్టి దాన్ని రికార్డుల్లో నుంచి తొలగించండి ఆ స్పీచ్‌ని, అలాగే బాలయ్య డైలాగ్‌ని అన్నటువంటిది ఆయన తాజాగా అసెంబ్లీని కోరారనమాట. అది డిప్యూటీ స్పీకర్ చైర్‌లో ఉన్నారు కాబట్టి అయ్యన్న పాత్రుడు గారికి చెప్పి తీపిచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పారు.